సభలో నా పేరు శేష్ కుమార్. వివరాలకు వెళ్తే ఒంగోలు యాదవుల ఆత్మీయ సభ స్థానిక గోపాలనగర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి పాలి శ్రీనివాసరావు, సుబ్బయ్య, కొల్లూరు సంజయ్ గారు, ఏర్ల కోటేశ్వరరావు గారు, ఏర్ల శేషమ్మ, ధనలక్ష్మి, లీలావతి, చిట్టం రమణమ్మ, మాధవి, సాదం పుష్పలత, కోనంకి ఆదిలక్ష్మి. అందరు సీట్లోకి వచ్చండి. కొప్పోలు సీతారామయ్య, పందిల అంజి యాదవ్, జాజుల సుబ్బారావు గారు, ఆదిన హరిబాబు, జాజుల సీను, శ్రీ విష్ణుమూర్తి యాదవ్, కె వెంకట్రావు యాదవ్, శ్రీ పేదల పెన్నిధి బడుగు బలహీనత వర్గాలకు సంబంధించి మరి అదేవిధంగా ముఖ్యంగా యాదవుల పక్షపాతి మరి గౌరవనీయులు పూజ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కటారి శంకర్ గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా శ్రేయోభిలాషులు, మా సోదరులు, రాజ్యసభ సభ్యులు, ఎంపీ గారు మన బీరం మస్తానరావు గారికి, అలాగే ఎమ్మెల్సీ గారు పోతుల సునీత్ గారికి, అలాగే కనిగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దద్దాల నారాయణ గారికి, నారాయణ యాదవ్ గారికి, వేదిక రచన చాలా మంది మన కార్పొరేటర్లు అందరూ ఉన్నారు. పేరు పేరున ఉల్లాసీను, మన నిర్మల, మన వెంకటేష్, నాగరాజు, మా మాస్టర్ గారు రంగారావు గారు, మన సురేష్ గారు, కాశీ గారు, అశోక్ గారు, ధనలక్ష్మి లోప అనుకున్నట్టుంది, ధనలక్ష్మి, మన రత్తయ్య, మన కార్పొరేటర్ పద్మ, మన స్వాతి, అందరూ కూడా లీలా, ధనలక్ష్మి చెప్పాను, ఆదిలక్ష్మి గారు, కటార లక్ష్మణ, మన ధనలక్ష్మి గారు, మనమ్మ, కృష్ణవేణి, మరి వీళ్ళందరూ కూడా అందరికి కూడా వేదిక వంచిన ఇతర పెద్దలకు, ఇక్కడికి వచ్చినటువంటి యాదవ సోదరి మళ్ళీ అందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. మరి ఈరోజు ఇక్కడ యాదవ సమ్మేళనంలో, ఆత్మీయ సమ్మేళనానికి పిల్లలుగానే వచ్చినటువంటి మా సోదరులు బీరం మస్తానరావు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అనిల్ కుమార్ యాదవ్ కూడా రావాల్సింది, రాత్రికైతే ఈరోజు సీఎం గారి మీటింగ్, ఆయన కాన్స్టిట్యున్సీలో సత్తెనపల్లిలో ఈరోజు సీఎం గారి మీటింగ్ ఉంది. సడన్గా ఈరోజు పెట్టడం జరిగింది, అందువల్ల రాలేకపోతున్నాడని చెప్పి చాలా కూడా బాధపడ్డాడు. మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ బీసీ మీటింగ్లో మళ్ళీ మీటింగ్ పెట్టినప్పుడు అప్పుడు వస్తానని చెప్పి చెప్పడం జరిగిందని కూడా ఈ సంభవంగా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పక్షపాతి అనేది మీ అందరికీ తెలుసు. గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము బీసీలకి అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పి ఏం చేసేవాళ్ళు, చాకల వాళ్ళకి ఇస్త్రీ పెట్టి ఇచ్చేవాళ్ళు, మంగళవారికి కత్తెరలో ఇచ్చేవాళ్ళు. అట్లా చేశారు తప్ప
కులాలకి న్యాయం చేసిన దాఖలాలు లేవు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు కాదు, ఎస్సీలు అందరికి కూడా పేద బడుగు వర్గాల కోసం ఎన్నో పథకాలు పెట్టి ఈరోజు ముందుకు పోతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మీరు చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే చేష్టాలు కూడా, ముఖ్యంగా మనం చూశారు ఎలక్షన్ టైంలో ముసలి వాళ్ళు, పెన్షన్దారులు, వాళ్ళకి జగన్మోహన్ గారు పెట్టిన వాలంటీర్లు ఇవ్వకూడదట పెన్షన్లు. మరి వాళ్ళు మరి ఆఫీసులు పోయి తెచ్చుకోవాలంట. దాని మీద కోర్టుకేసి వాలంటీర్లు ఇవ్వకూడదు పెన్షన్లు అని చెప్పారు. గతంలో ఆయన ఇవ్వలేదు, ఎప్పుడో 1వ తేదీ ఇవ్వాల్సిన పెన్షన్ 7వ తేదీ 8వ తేదీ ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 1వ తేదీ పొద్దున్నే తలుపు తట్టి ముసలి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మరి పెన్షన్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పెన్షన్లు ఆపేదాని కోసం ఎంత పేదవాళ్ళని మరి ముసలి వాళ్ళని అవ్వాతాతల్ని ఎంత ఇబ్బంది పెట్టారో ఒక్కసారి ఆలోచించాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దానివల్ల ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 33 మందిని పట్టణం పెట్టుకున్నాడని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ పెన్షన్ వల్ల ఎండలో పోయి పెన్షన్ తెచ్చుకోలేక ఈ రాష్ట్రంలో 30 మంది ముసలి వాళ్ళు చనిపోవడం జరిగింది. ఇది న్యాయమా అని అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే ఇదే పరిస్థితి ఉంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కానీ ఇప్పుడేం మాట్లాడతాడు ఇన్ని గతంలో ఏంది ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, రాష్ట్రం శ్రీలంక అయిపోద్ది అన్నాడు. మరి ఇప్పుడేం మాట్లాడుతున్నాడు? ఎలక్షన్ వచ్చేటప్పటికి నేను ఆ పథకాలు ఇస్తాను, ఈ పథకాలు ఇస్తానని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేస్తున్నాడు. ఇచ్చేదైతే కదా, ఇచ్చేదైతే ఏమైనా పర్వాలేదు, జాగ్రత్తగా చూసి చెప్తాడు. ఇవన్నీ ఏదైనా చెప్పచ్చు, నేను అది చేస్తాను ఇది చేస్తామని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన పథకాలు ఖచ్చితంగా అమలు చేసి తీరుతారని కూడా ఈ సభకు తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరూ తెలుసు, ఆయన చెప్పినట్టు మాటలు 90% ఆయన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఒంగోలు పట్టణంలో గతంలో కూడా 5 సార్లు నన్ను ఎమ్మెల్యేగా చేశారు. నేను ఎక్కడ కూడా ఎవరిని కూడా ఈవెన్ ఒకటే చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి క్యాండిడేట్ సంబంధించినటువంటి సామాజిక వర్గాన్ని కూడా ఓపెన్గా చెప్పాలంటే కమ్మ సామాజిక వర్గాన్ని కూడా ఎక్కడికో ఇబ్బంది పెట్టాల. ఒక్కరిని ఇబ్బంది పెట్టాలని చెప్పమనండి. వాళ్ళని అడుగుతా ఉన్నా. నిన్న మొన్న సుజాత నగర్లో, సమతా నగర్లో ఆ ఏరియాలో వాళ్ళ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది. మా కోడలు మరి మా కార్యకర్తలు అందరూ కూడా పోయి ప్రచారం చేస్తున్నారు, తలుపులు వేశారు. అందరూ కూడా పోయిసారి కూడా మీకు గుర్తుంటుంది, కమ్మపాలెంలో రానికుండా చేశారు. అయినా నేను సర్దుకున్నా. అధికారం వచ్చిన తర్వాత ఎవరి మీద నేను ఇబ్బంది పెట్టలా. కానీ ఈరోజు నాకు జరిగినటువంటి పరిస్థితి చూస్తే వాళ్ళు మా కోడల్ని దుర్భాషలాడి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. తర్వాత మీరు ఆ మాట్లాడిన మాటలు క్యాసెట్ కూడా ఉంది. మామూలుగా మాట్లాడాల, అది మనం నోటితో మాట్లాడే మాటలు కాదు, ఆ బూతులు. మేము 5 సార్లు ఎమ్మెల్యే అయ్యి మేము ఒక కుటుంబం గౌరవంతో బతికాం. మరి మా ఇంటి కూతురైనా నా కూతురు లేదు, నా కోడలైన కూతురైన అమ్మాయి, ఆ అమ్మాయిని దుర్భాషలాడి నేను చెప్పరాని కూడా మాట్లాడి ఇబ్బంది పెట్టినా, కొన్ని చెప్పేది కూడా కాదు, చేస్తే అతను మాట్లాడతాడు. జనార్దన్ నిన్న అమ్మాయిలు పెట్టుకొని ఆడవాళ్ళు పెట్టుకొని రాజకీయం చేస్తున్నాడు అన్నాడు. నేను 5 సార్లు ఎమ్మెల్యే, అంత నీచమైన
అంత నీచంగా కనిగిరి ఆ రాజకీయం చేసే అంత నీచుడు కాదని కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటా ఉన్నాం. ఇంటి అమ్మాయిని పరువు బయటకు పెట్టి చేసే అంత నీచంగా నేను దిగజాలేదని కూడా తెలుసుకుంటా ఉన్నాం. నేనైతే ఒకటే చెప్పాను, అదే నీ కూతురికి జరిగితే నువ్వేం చేసేవాడు అడుగుతున్నా. నీ కూతురు కూడా తిరుగుతుంది, మీ భార్య కూడా తిరుగుతుంది. మన వాళ్ళు ఏమైనా ఆపితే నువ్వేం చేస్తావు అని అడుగుతా ఉన్నా. నేనైతే ఏం చేసేవాడిని చెప్పినా, నేనైతే అతను ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, దొంగ రాజకీయాలు, దొంగ మాటలు. నేనైతే భగవాన్ సాక్షి చెప్తున్నాను, నేనైతే ఏం చెప్పేవాడిని అంటే, మా కార్యకర్తలు తెలియకుండా తప్పు చేశారు, క్షమించండి అని చెప్పేవాడిని. అది సంస్కారం చేయాల్సిన పని, సంస్కారం చేసే పని అది. ఎవరైనా సంస్కారం ఏమనంటే పిల్లల గురించి మాట్లాడి ఇవన్నీ చేస్తే సంస్కారం అనేది ఉండాలా. రాజకీయం అనేది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ నన్ను ఆ రోజు కమ్మపాలెంలో అడ్డుకుంటే నేను గెలిచిన తర్వాత కూడా వాళ్ళ మీద ప్రతీకారం తెచ్చుకోవాలా. ఈరోజు నా కుటుంబం మీద మాట్లాడారు, నా కుటుంబాన్ని టచ్ చేశారు, అయినా ఇష్టం వచ్చిన మాట్లాడుతూ ఉన్నాడు. ఓపిక పడుతున్నా, ఒకటే చెప్తా ఉన్నా, నేను ఓపిక పట్టినా మా కార్యకర్తలు ఓపిక పట్టరని కూడా ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు మీ అందరు కూడా నాకు ఎప్పుడు కూడా ఒంగోలులో యాదవ్ సోదరులు ఎప్పుడు కూడా అండగా ఉంటారు. నా ఇంట్లో ఎప్పుడు చూసినా, ఎప్పుడు ఏ టైంలో వచ్చినా 10-15 మంది యాదవులు ఉంటారు కూర్చోండి నా చుట్టూ. ఎప్పుడు కూడా వాసన నాయకత్వం. నేను నా కుటుంబాన్ని చూసుకున్నాను తప్ప ఎవరిని కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. యాదవులు కూడా మా కుటుంబానికి అనుకున్నాను తప్ప నాకెప్పుడు కూడా కులాలు మతాలు ఎప్పుడు చూడలేదు. నేను అందరినీ జిల్లాలో యాదవులకి అత్యధిక ప్రాధాన్యత యుద్ధం జరుగుతుందని కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరు తెలుసు, మన జిల్లాలో యాదవులకి పక్క నియోజకవర్గంలో 2 సీట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడే వచ్చినటువంటి బొర్రా మధుసూదన్ యాదవ్ గారు కందుకూరు నియోజకవర్గంలో పోటీ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా 2వ ఎమ్మెల్యే అయ్యి మళ్ళా అసెంబ్లీకి వస్తాడని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే సామాన్యుడు ఆయన కొద్దిగా మధుసూదన్ యాదవ్ డబ్బునోడులే. సామాన్యుడు దద్దల నారాయణ, మరి ఆయన కనిగిరి నియోజకవర్గంలో పోటీ చేస్తా ఉన్నారు. ఒకటే చెప్తున్నా, వింటారా? కనిగిరి నియోజకవర్గంలో ఏ కులం ఎక్కువ ఉంటుంది? అక్కడ రెడ్డిస్ ఎక్కువ ఉంటారు. రెడ్డిస్ ఎట్టా వైసీపీకి వేస్తారు. యాదవ్ కూడా మరి సామాన్యుని యాదవ్ను గెలిపించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కనిగిరి నియోజకవర్గంలో పెట్టారని కూడా ఈ సభాగా తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే గెలిచే సీట్లో వీళ్ళిద్దరిని పెట్టడం జరిగింది. వీళ్ళిద్దరు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ గెలిచి తీరుతుందని కూడా ఈ సభాగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ జిల్లాలో 2 యాదవ్ ఎమ్మెల్యేలు గెలిచి తీరుతారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరి ఆశీర్వాదంతో రేపు జరగబో ఎలక్షన్స్ లో ఒంగోలులో నన్ను 6వసారి 6 కొట్టిస్తే మీ రుణం నేను తీర్చుకుంటానని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎప్పుడు కూడా యాదవ్ సోదరులకి ఎప్పుడు కూడా నా వాకిలి తెలిసే ఉంటుంది. ఎప్పుడు ఏది ఇబ్బంది వచ్చినా అమ్మా మీరందరికీ కూడా ఎప్పుడు మీ వాసు ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఎప్పుడు కూడా మీకు సహాయం చేసేదానికి ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అలాగే
ఎంపీగా చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. 2 గుర్తులు 2 ఎంపీకి ఎమ్మెల్యేకి 2 కూడా వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ గుర్తుకే ఓట్లేసి గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ, మరి ఇంత ఆలస్యమైనా కూడా మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినటువంటి యాదవ సోదరులకి, మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా నాయకులందరూ కూడా, యాదవ నాయకులందరూ కూడా ఎప్పుడు కూడా నేను కృతజ్ఞతై ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మీ రుణాన్ని తప్పకుండా తీర్చుకుంటానని కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా మరి ఒకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్. ఇప్పుడు ఆలస్యంగా వచ్చాడు మా కలి ఒంగోలు సంతానాల్లో జరిగిన సంఘటనపై వైసీపీ పార్టీ వారిని అరెస్ట్ చేయడంపై బాలినేని శ్రీనివాసరెడ్డి సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా ఒంగోలు 1 టౌన్ పోస్టును చేరుకొని అక్కడ పోలీసు అధికారులపై మండిపడ్డారు. నా పత్రానా నేను కేసులో పెట్టుకున్నా, దాంట్లో ఉంది చిప్పు. సురేష్ అని ఆయన కటింగ్ ఎట్లా అయితే వెనక్కి వచ్చి ఏ వదిలే
లోపలికి బయటికి రేపు 4 గంటల నుంచి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు లేదా కేసులు పెట్టి మరి టీడీపీ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు ఇటు పెట్టారు. ఇవాళ 4 గంటలకి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎవరు పోయి పిల్లలు లేకపోతే వాళ్ళ పేరెంట్స్ని కూడా ఇబ్బంది పెట్టి గందరగోళం చేసి కేసు పెట్టన్నారు. ఆ కేసులో నేను కూడా నా పేరు కూడా ఉంది. వాళ్ళందరూ కూడా పెట్టినాడు కదా, నన్ను కూడా అరెస్ట్ చేయండి అని చెప్పాను. నా పేరు మీద కూడా ఉంది, నన్ను కూడా మా కార్యకర్తగా అరెస్ట్ చేస్తాను. మరి దానికి సంబంధించిన కేసు నాన్ బెయిలబుల్ కేసు, దాన్ని కూడా మేజిస్ట్రేట్ దగ్గర పెట్టాలని చెప్పి స్టేషన్ 41 నోటీస్ పంపించాల్సిన కేసుని మళ్ళా ఆడ మేజిస్ట్రేట్ దగ్గర పెట్టాలని ఆలోచన చేశారు. దానికి మేము ఒప్పుకోలేదు. నేను హైకోర్టు కన్నా పోయి దాన్ని చేస్తానని చెప్పి ఒకటి 4 గంటలకి మా పార్టీ కార్యకర్తలు చేశారు. బట్ తెలుగుదేశం వాళ్ళకి నేను వచ్చి కూర్చున్న తర్వాత ఇక్కడ స్టేషన్కి వచ్చి కూర్చున్న తర్వాత తెలుగుదేశం వాళ్ళు అరెస్ట్ చేయలేదు కదా అని చెప్పి అప్పుడు వాళ్ళు ఇళ్ళకి పోయారు. ఏం జరుగుతుంది ఇక్కడ, మరి ఏం జరుగుతుంది ఇక్కడ మాకు అర్థం కావట్లా. కొనిడయ్యారా మార్పించారు. మరి బీజేపీ అలయన్స్ తోటి ఈ రకంగా ఎస్పీని పంపించుకొని ఈ రకంగా అరెస్ట్ చేసేదానికి ప్రయత్నం చేయటం ఎంతవరకు సబబో ఒకటి అడుగుతా ఉన్నా. నేను ఇంకా 2 ప్రశ్నలు అడుగుతా ఉన్నా. ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్ ఒకటే. ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్ ఎక్కడ, సుజాత నగర్ మన సమతా నగర్లో అపార్ట్మెంట్లో జరిగిన ఇన్సిడెంట్లో ఏం జరిగింది అక్కడ? మా కోడళ్ళు మన కార్యకర్తలు అంతా మహిళలే ఎక్కువ ఉన్నారు. అక్కడ పోయి ప్రచారానికి నిమిత్తం పోతే గేట్లేసి కలిపేసి మా దగ్గరికి రావటం లేదు. వాళ్ళ ఇంటికి బాగోతే సరిపోతుంది, పక్కింటికి కూడా బాగకూడదని చెప్పి అడ్డం పడ్డారు. అప్పటికి మా కోడలు కిందకు వచ్చేసి పోతుంటే అక్కడ వాలంటీర్ ఒక ఆమె వాలంటీర్ రిజైన్ చేసిన వాలంటీర్ ప్రెసిడెంట్ అమ్మాయిని పలు రకాలుగా దూషించి బయటికి నెట్టిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత మా కోడలు చెప్తే ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి మళ్ళీ మా కోడలు పోయి ఏమో మా వల్ల తప్పే అయితే సారీ అమ్మా అని మా పార్టీ వాళ్ళ తరఫున పోయి చెప్తే మా కోడలు విపరీతంగా దూషించి నేను చెప్పుకోలేని పరిస్థితి. తర్వాత నాకు తెలిసింది వీళ్ళందరికీ మా కోడలు కూడా చెప్పలేదు నాకు ఏం జరిగిందనేది. వీళ్ళందరూ చెప్తే చూస్తే నిజంగా ఎందుకు ఈ రాజకీయం చేస్తున్నావు అనిపిస్తూ ఉంది. దానికి ఏం మాట్లాడతావు నేను జనార్దను నీచుడా, ఏం మాట్లాడతావు నువ్వు?
ఏం మాట్లాడతావు? ఆడవాళ్ళని మా కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తావా? సిగ్గులేదా నీకు? ఏం మాట్లాడుతున్నావు? అంత కర్మ మా పెట్టింది, 5 సార్లు ఎమ్మెల్యేగా అయ్యాను, అంత కర్మ నాకు పట్టింది, నా కుటుంబాన్ని బయట వేసుకుంటావా? అప్పుడు చెప్పుకోలేని చెప్పలేదు నేను నువ్వు చేసిన కార్యక్రమం. ఏం ఆ మనిషి, ఆ ఆడ మనిషి ఎవరైతే ఇది చేసిందో తర్వాత వాళ్ళ అమ్మాయి మాట్లాడిన భాష చూసారా? ఉంది కదా వీడియో. ఏం మాట్లాడింది? లంచా కొడుకులారా, ఇదే మాట మాట్లాడింది. వైఎస్ఆర్పీ నా కొడుకులారా, చంపేస్తారా లంచా కొడుకులారా. ఏం మాట్లాడుతుంది? ఆ మాట్లాడుతున్న బూతులు మాట బయటికే ఆమె జనార్దన్ పక్కన ఉండి ఆమె అంతలా మాట్లాడుతుంటే మా కోడలు మాట్లాడలేదని చెప్పి ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? సిగ్గులేదా నీకు? నేను రాజకీయ మా కుటుంబాన్ని రోడ్డు మీద వేసుకుంటావా? ఎంత దుర్మార్గంగా ఆ భాష ఏంది, ఆ దుర్మార్గం ఏంది అంటే ఓపెన్ గానే అంతలా తిడుతుందంటే ఎవరు లేనప్పుడు మా కోడలు తిట్టలేదని నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు మా ఆడవాళ్ళు పెట్టి రాజకీయం చేసావు. నేను ఏం మాట్లాడుతున్నావు? నీచంగా మాట్లాడుతున్నావు. సిగ్గుండాలా నీకు? అంటే ఆ రోజు ఏం మాట్లాడు? ఎస్పీ గారు సరే రెస్పాన్స్ ఇవ్వకపోతే ఇళ్ళపై కొడతాడంట. ఈయన ఒక్కడే మగోడు, ఇళ్ళపై కొట్టే మగోడు. ఆ రోజు హాస్పిటల్ జరిగితే మీ ఇంట్లో పిల్లలు లేరా, మీ ఇంట్లో వాళ్ళు లేరా, ఇంటికి వచ్చి కొడతాడు. మా ఇంటికి వచ్చి వాడు కొడతాడంట. ఎంత ప్రజలు గమనించాలి ఇంత దుర్మార్గం. నేను 30 ఏళ్ళ నుంచి రాజకీయం చేశా, ఒక్కరి మీద ఇబ్బంది పెట్టలా. నువ్వు ఈ రకంగా మా కుటుంబాన్ని మామూలు నుంచి కించపరిచి మాట్లాడుతూ ఉన్నావు, నీచగా మాట్లాడుతూ ఉన్నావు. వాటిని ఒక కోర్టు అంటే మున్నా కొడుకుని పక్కన కూర్చోబెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అయినా ఓచుకొని కూర్చున్నా. మా కోడలు మా కుటుంబం మీద చేసేసాము. ఎంతవరకు ఊరుకుంటాం? దేనికైనా ఒక హద్దు ఉండాలా. ఏమి ఓట్లాడగడా? ఇష్టం లేకపోతే ఇవ్వక ఇంత నీచం రాజకీయాలు ఏంటి? నేను అడుగుతా ఉన్నా ఎస్పీ గారిని, ఈరోజు అడుగుతా ఉన్నా, మీ ఎస్పీ ఆఫీస్కి వచ్చి ధర్నా చేస్తే కేసు లేదు అంటే రేపు ఎవరైనా ఎస్పీ ఆఫీస్కి వచ్చి ధర్నా చేయొచ్చా? చెప్పండి. మీ ఎస్పీ ఆఫీస్కి వస్తే కేసు లేదు. ఆమె అంత నీచంగా మాట్లాడితే ఆమె మీద లేదు. వాళ్ళ హస్బెండ్ ఒక పోలీస్ కానిస్టేబుల్, ఆ పోలీస్ కానిస్టేబుల్ ఈ రోజుకి పిలిపిలా విచారించలా. ఏం చేస్తున్నావు? నిరీక్ష రాజకీయాలకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? ఎస్పీ గారిని అడుగుతున్నాను నేను. చెప్పండి, ఎందుకు వాళ్ళు పిలవలేదు? ఆ కానిస్టేబుల్ని ఎందుకు పిలవలేదు? నీచంగా అంత దుర్భాషలు ఆడుతున్న ఆమెని వాళ్ళ హస్బెండ్ కానిస్టేబుల్ అయితే ఆ మాత్రం చర్యలు తీసుకోలేదా? మేము మా వాళ్ళు ఎవరైనా కనపడితే రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ ఈ కలెక్టర్ గారు కూడా. ఏంది అంటే ఎలక్షన్ కమిషన్లో అధికార పార్టీ వ్యతిరేకంగా చేస్తే వీళ్ళు చాలా అధికారులు చాలా పద్ధతిగా ఉన్నారు, చాలా బాగున్నారని చెప్పేదానిక ఇది చేస్తున్నారు. మేము 3 ఆర్పీలు ఆమెతోటి తిరిగితే మేము ఫోటోలు పంపించి 10 రోజులు అయింది. ఇంతమందికి యాక్షన్ తీసుకోవాలి కలెక్టరు. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఎలక్షన్ కమిషన్ ఏమైనా అంటారని చెప్పి అధికార పార్టీ వాళ్ళకి వ్యతిరేకంగా చేస్తే ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ చేస్తుంది అన్నట్టుగా చేస్తున్నారు. ఈ ఎలక్షన్ కమిషన్ గారు కూడా ఇది గమనించాలా. ఎలక్షన్ కమిషన్ గమనించాలా. ఇక్కడ ఏం జరుగుతుందంటే టోటల్గా అధికార పార్టీ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అధికారులు. అధికార పార్టీ టార్గెట్ చేస్తున్నారు. అధికార పార్టీ టార్గెట్ చేస్తే వాళ్ళకి ఇబ్బంది ఉండదని ఈ రకంగా చేయటం ఒక కలెక్టర్ గారు కానీ ఒక ఎస్పీ గారు కానీ ఇది మంచి పద్ధతి కాదు. జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎంక్వైరీ చేయండి. ఆ అమ్మాయి చేసినటువంటి భాష ఏం చేశారో ఒకసారి ఎంక్వైరీ చేయండి. అవన్నీ లేదు. ఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తే ఏఎస్పీ గారిని ఏం సార్ ధర్నా చేశారు, దాని మీద కేసు లేదంటే ధర్నా చూసి నేను చూడలేదు అంటాడు. ఇదేదని అసలు ధర్నా చూడలేదంట. అసలుకి అది మాకు మతిపోయింది. ఇదేంది ఇది? ఒక ఏఎస్పీ ఉండి ధర్నా చూడలేదంటే ఏంటి? మమ్మల్ని వేధిస్తూ ఉన్నారు ఈ రకంగా. అప్పుడు అధికారంలో లేనప్పుడు ఈ రకంగా చేస్తున్నారు. ఇప్పుడేమన్నా మేము ఆ రోజు ఎప్పుడు కూడా ఒక పిటిషన్ పెట్టలా ప్రతిపక్షంలో ఒకటి. మేము ప్రజల్లోకి వెళ్ళాము, ఓట్లు అడుక్కున్నాం తప్ప మమ్మల్ని
ఆ రోజు కమ్మపాలన ఆపినా కూడా నేను ఒక ఎలక్షన్ కమిషన్ పిలిచి పెట్టాల. ఈ రకంగా ఇంత దుర్మార్గంగా ఏం మాట్లాడతావు నువ్వు? జరిగిపోయింది. ఒకవేళ నేనైతే అతని ప్లేస్లో ఉంటే నేను చెప్తున్నాను, దేవుడు సాక్ష్యం చెప్తున్నా, సాయిబాబా సాక్ష్యం చెప్తున్నా, నేను అతని ప్లేస్లో ఉంటే తప్పు చేసి మా వాళ్ళు తప్పు చేశారని చెప్పి క్షమాపణ చెప్పారు. అతని ప్లేస్లో ఉంటే అదే ప్లేస్లో ఉంటే నీ కూతుర్ని వాళ్ళు ఆ రకంగా మాట్లాడితే నీకు ఎలా ఉంటుంది? నా కూతురు అయితే నా కోడలు అయితే ఒకటి కదా, నాకు మా ఫ్యామిలీ గురించి మంచిగా మాట్లాడితే ఎట్లా ఉంటుంది నాకు? నీ కూతురు మాట్లాడితే కూర్చుంటావా? దానికి మళ్ళా అంటే మా కుటుంబాన్ని రేపు మీద వేసుకుంటావా? ఏం దుర్మార్గం? ఏం మాట్లాడతావు? నీచ ప్రాతినిధ్యం మాట్లాడతావు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. ఎంతవరకు న్యాయం ఇది? ఎంత దుర్మార్గంగా చేస్తా ఉన్నావు? అసలు గతంలో 6 సార్లు ఎలక్షన్ చేస్తాను. ఎవరితోటి నాకు అవతల నిలబడినవాడు ఎప్పుడు కూడా మమ్మల్ని కామెంట్ చేసేవాడు కాదు, ఏదో ఎలక్షన్ చేసుకునేవాళ్ళు. ప్రతిసారి నీచంగా ఇచ్చేస్తావు, ప్రతిసారి రెచ్చగొడతావు, ఇచ్చేస్తావు. వాళ్ళు అంతలామన రెచ్చిపోయి అంతలా మాట్లాడుతున్నావు. నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? మీ సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నావు, అది గుర్తుపెట్టుకో. అది జరుగుతుంది చెప్పు, అది తెలుసుకోండి. మీ సామాజిక వర్గాన్ని నేను ఎప్పుడు కూడా ఒక మనిషిని ఇబ్బంది పెట్టలా. నువ్వు ఇబ్బంది పెట్టావు, నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టలా. నువ్వు అనవసరంగా నన్ను రెచ్చగొట్టుకుంటావు. ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి వాళ్ళే బుద్ధి చెప్తారు. నువ్వు ఈ రకంగా పొద్దు గూగులు నీచంగా మీడియా ఉందని చెప్పి, మీకు మీడియా ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మంచి పద్ధతి కాదు. ఒకటే చెప్తా ఉన్నాం, కార్యకర్తల కోసం నేను ఏమేం చేస్తాం. ఈరోజు ఇప్పుడు గంటలో మళ్ళీ పంపించేస్తామన్నారు. మరి 41 నోటీస్ ఇచ్చి పంపించేస్తామని చెప్పేదాన్ని నేను బయటకు వచ్చాను. మరి మాకు మళ్ళీ ఆర్టీ సమావేశం ఉంది, దానికి పోవాలి కాబట్టి చేశాను. కానీ ఒకటైతే చెప్తా ఉన్నాం, వాళ్ళు ధర్నా చేసిన దగ్గర మరి అక్కడ జరిగినటువంటి ఇష్యూలో ఇంత మటుకి ఎందుకు ఎంక్వైరీ చేయలేదు, ఇంత మటుకు ఆ కానిస్టేబుల్ని ఎందుకు పిలవలేదు? ఏం జరుగుతుంది ఇక్కడ? వైఎస్ఆర్ కార్యకర్తలు 4 గంటలకు వస్తారా? తెలుగుదేశం కాలుబడి పెట్టినట్టు వాళ్ళ మీద ఇప్పుడు 7ంటికి పోతారా? అంటే నేను వచ్చి స్టేషన్ కూర్చోని చెప్పి అప్పుడు పంపిస్తారా? ఏం అన్యాయం ఇది? ఎంతవరకు న్యాయం? ఒకసారి ఆలోచించాల్సి, ప్రజలు కూడా దీని మీద ఆలోచించాల్సి ఉంటుంది. ఒంగోలు జ్యోతి బాబు చర్చిలో కొంతమంది సంఘ సభ్యులు కానుకలు ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని, ముఖ్యంగా అగస్టిన్ పాస్టర్ సోదరుడు ఆశీర్వాద్ పాల్ అనే వ్యక్తి సంఘంలో గొడవలు సృష్టిస్తున్నారని జేఎంబీ సంఘ సభ్యులు మీడియా సంస్థ తెలిపారు. స్థానిక చర్చి ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సంస్థలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ స్వరూప్ కుమార్, పాలేరు జరూషా, ప్రణయ్, అరుణ్, ధీరజ్, రవి, సెబాస్టియన్ తదితరులు పాల్గొన్నారు. జేఎంబీ చర్చిలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ గురించి మా సంఘ సభ్యులకు అందరికీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలియజేయడానికి మేము ఈ ప్రెస్ మీట్ అనేటువంటిది ఏర్పాటు చేసుకున్నాం. జేఎంబీ చర్చ్ అనేటువంటిది ఎంతో చరిత్ర కలిగినటువంటి సంఘం. 150 సంవత్సరముల కంటే ఎక్కువ చరిత్ర కలిగినటువంటి సంఘం. ఇది ఒక రిజిస్టర్డ్ బాడీ. పెద్దలు 1965లో దీన్ని రిజిస్టర్ చేసున్నారు. దానికి ఒక బైలా ఏర్పాటు చేసి ఈ ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి అన్ని క్రిస్టియన్ పాళయాల నుంచి సభ్యుల్ని తీసుకొని ఒక విధంగా ఒక కమిటీలాగా ఏర్పాటయ్యి 13 కమిటీగా ఏర్పాటయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘాన్ని నడిపించడానికి గవర్నింగ్ బాడీగా ఆ 13 ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఒక ఆర్గనైజేషన్లో మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో, కానీ ఆర్గనైజేషన్ విల్ రిమైన్ ఫర్ ఎవర్, ఎప్పుడు ఉంటుంది. పాస్టర్స్ అనేటువంటి వాళ్ళు పెయిడ్ సర్వెంట్స్, వాళ్ళు వస్తుంటారు పోతుంటారు. ఈ 150 సంవత్సరాల చరిత్రలో ఎంతోమంది పాస్టర్లు వచ్చారు, ఎంతోమంది పాస్టర్లు వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి
పాస్టర్లు వాళ్ళు కాన్స్టిట్యూషన్ని వాళ్ళు డీవియేట్ చేస్తూ ఉన్నారు. కాన్స్టిట్యూషన్ ప్రకారం వాడు ఇది కాన్స్టిట్యూషన్ ఫాలో అవ్వట్లేదు. కాన్స్టిట్యూషన్లో ఏ విధంగా అయితే రాశారో మా పెద్దలంతా కూడా దాన్ని ఫాలో కావట్లేదు. అది చాలా దురదృష్టకరం. ఇంకొక విషయం ఏంటంటే ఈ కమిటీ ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక టెన్యూర్ అనేటువంటిది ఉంటుంది. మెంబర్స్కి 4 సంవత్సరాలు, డీకన్స్కి 5 సంవత్సరాలు, ఆ విధంగా టెన్యూర్ ఉంటుంది. టెన్యూరు అయిపోయింది కొంతమందికి, నాకు కూడా అయిపోయింది. మా టెన్యూర్ అయిపోలేదని మేము చెప్పట్లేదు. మా టెన్యూర్ ఇద్దరికి అయిపోయింది. టెన్యూరు అయిపోయిన తర్వాత కొంతమంది మా మీద అలిగేషన్ ఏం చేస్తున్నారయ్యా అంటే వీళ్ళు దిగట్లేదు అని చెప్పేసి. మేము ఎప్పుడైనా కానీ సిద్ధం. నేను 2023లోనే నేను సెక్రటరీగా, వైస్వరూప్ కుమార్ నా పేరు, సెక్రటరీగా నేను ఇక్కడ పనిచేస్తున్నాను. నా టెన్యూర్ అయిపోయిన వెంటనే నేను డిక్లేర్ చేశాను, మై టెన్యూర్ ఈజ్ ఓవర్, ఐఎమ్ ప్రిపేర్ టు గెట్ డౌన్, నా ప్లేస్లో వేరే వాళ్ళని ఎన్నుకోండి అని చెప్పి ఎప్పుడో దాన్ని డిక్లేర్ చేసేసాను కూడా. అండ్ మేము దిగడానికి మేము సంసిద్ధం, దిగము అని మేము ఎప్పుడూ అనలేదు. ఇంకొక విషయం ఏంటంటే రీసెంట్గా మేము ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి, ఈ ఎగ్జిక్యూటివ్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి, ఖాళీగా ఉన్నటువంటి ఆ మెంబర్స్ని కూడా ఫిలప్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక కమిటీ మీటింగ్ కాల్ఫర్ చేశాం. కాల్ఫర్ చేస్తే అప్పుడు అది ఈ శ్రమల దినం జరుగుతూ ఉన్నాయి. అయినా కానీ ఎందుకంటే ఈ శ్రమల దినాన్ని దృష్టిలో పెట్టుకొని ఈస్టర్ పండుగలు, గుడ్ ఫ్రైడే పండుగలు ఇవన్నీ జరిపించాలి అని చెప్పి, ఈ ఎగ్జిక్యూటివ్ మారాలి అని చెప్పి మేము ఎలక్షన్ జరిపించబోతే ఆగస్టిన్ పాస్టర్ గారు వారు వద్దని చెప్పారు. ఇప్పుడు వద్దు, ఎలక్షన్స్ ఈ టైంలో జరపొద్దు అని అంటే ఎల్డర్స్ కూడా చెప్పారనమాట. మేము వారి మాట గౌరవించి మేము ఎలక్షన్స్ కూడా జరిపించకుండా ఈ పండగలకి వీటన్నిటికి కూడా ఎంతో సహకరించి దానికి అది ఎంతో ఖర్చుతో కూడినటువంటి పని. గుడ్ ఫ్రైడే కానీ, ఈస్టర్ కానీ, ఆ 40 డేస్ లెంట్ డేస్లో జరిగేటువంటి ఇవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడా అవన్నీ భరిస్తూ మేము ఈ కమిటీని మేము కొనసాగించాం. అయితే ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. యాజ్ పర్ బైబిల్లో రాజులను నియమించేటువంటి వాళ్ళు, ప్రవక్తలను నియమించేటువంటి, యాజకులను నియమించేటువంటి వాడు దేవుడే, యేసయ్యే వీళ్ళందరినీ నియమిస్తాడు. అది గుర్తించట్లేదు. క్రైస్తవ సోదరుల్లో ఉన్నటువంటి వారి మనస్తత్వం ఏంటయ్యా అంటే పాస్టర్లని మనస్ఫూర్తిగా గౌరవిస్తారు. ప్రతి విషయంలో పాస్టర్ చెప్పిందే వాళ్ళకి వేదంగా తీసుకుంటారనమాట. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు పాస్టర్స్. ముఖ్యంగా ఈ ఆషేర్ పాల్ అనేటువంటి అతను పాస్టర్ కూడా కాదు, యూత్ డైరెక్టర్గా ఉన్నటువంటి అతన్ని ఇంతకుముందు, ఎందుకంటే అన్ని డిస్టర్బెన్సెస్ అన్నీ క్రియేట్ చేసేది ఇతనే. ఇంతకుముందు జేఎంబీ చర్చ్ అనేటువంటిది ఒకే ఒక కమిటీ ఉండింది, ఒక సంఘంగానే ఉండింది. ఇతను 2019లో ఈ చర్చిని 2గా చీల్చడానికి ఇతను కారకుడయ్యాడు. కుల భేదాలు పెట్టాడు. తర్వాత అతనికి ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేసి ఎంతోమందిని, టౌన్లో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా బయట నుంచి కూడా వాళ్ళందరినీ తీసుకొచ్చి జనరల్ బాడీ మీటింగ్లో కూర్చోబెట్టి దీన్ని విడగొట్టడానికి కారకుడయ్యాడనమాట. ఏ విధంగా అయ్యా అంటే దానికి ఎవిడెన్స్ కూడా నేను చూపిస్తాను అనమాట. బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి 2 టౌన్లో కేసు కూడా పెట్టారు వాళ్ళ మీద. ఎవరయ్యా మీరు అంటే ఇట్లా పలానా ఆయన చెప్తే మేము వచ్చాము, ఆషేర్ పాల్ ఆయన పేరు చెప్పి వాళ్ళు అంతా వచ్చారనమాట. అంటే అసలు ఇక్కడ సంఘంలో మెంబర్స్ కానిటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకురావాల్సిన ఉద్దేశం, రావాల్సిన అవసరం ఏముంది? ఏ విషయమైనా నేనైతే ఒకటి నమ్ముతానండి, యాజ్ అ సెక్రటరీ, తర్వాత ఒక ఎల్డర్లీ పర్సన్గా, పెద్దవాడిగా ఏ విషయాన్నైనా సరే ఏమైనా అభిప్రాయ భేదాలు ఉన్నట్టయితే ఎదురుబెదురుగా కూర్చొని మాట్లాడుకుంటే 95% ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయండి. జేఎంబీ సంఘానికి తెలియపరచడం ఏమిటంటే ముఖ్య ఉద్దేశము, సంఘములో కానుకలు కమిటీ వారు తీసుకోవాలి. కమిటీ వాళ్ళు లెక్క పెట్టి ట్రెజరర్కి ఇస్తే ట్రెజరరు, సెక్రటరీ వారు వాడతారనమాట. సంఘ కార్యక్రమాలకు కానీ, జీతాలకు కానీ, పాస్టర్ జీతాలు కానీ, పనివారి జీతాలు కానీ, కరెంటు బిల్లులు కానీ, ఏదైనా సరే సంఘానికి
కరెంటు బిల్లులు కానీ పాస్టర్ గారి పర్సనైజ్ అంటే అతను ఉండే ఇంటికి కరెంటు బిల్లు, ఇంటి పన్ను ఇవన్నీ కమిటీ చూస్తుంది, అంటే మేము కడుతున్నాం అన్నమాట. కానీ ఈ యాషర్ పాల్ అనే వ్యక్తి స్పైక్స్ డైరెక్టర్, ఇతన్ని 2022 కొండ మీద గొడవ జరగటానికి ముఖ్య కారకుడు. యూత్ని రెచ్చగొట్టి అప్పుడున్న సెక్రటరీ గారైన మనోజ్ఞ కుమార్ మీదకి యూత్ని రెచ్చగొట్టి కొండ మీద ఈస్టర్ పండగ రోజు అతన్ని కొట్టించాడు. కొట్టించినప్పుడు ఈ యాషర్ పాల్ అనే వ్యక్తి మనోజ్ఞ కుమార్ అనే సెక్రటరీని ఆ టైంలో కొట్టించినప్పుడు అతన్ని తీసివేశాడు. అక్కడున్న సెక్రటరీ తీసివేసినా కూడా అది అతన్ని మేము నియమించుకోవాలి. అతనే పాస్టర్గా కొనసాగుతున్నాడు. అతనికి 30,000 మేము శాలరీ ఇస్తున్నాం. కానీ ఇతను ఉండే కొంది ఆధిపత్యం ఇవ్వలేదని మేము కమిటీ అంతా అతను గుప్పెట్లో లేదని ఫస్ట్ ఇంగ్లీష్ సర్వీస్ కానుకల్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. మేము అడిగితే సమాధానం చెప్పకుండా కమిటీ మీద తనొక్కడే ఉన్నాడు పులిపీట మీద పాస్టర్. తన చేతిలో మైక్ ఉంటుందని తనే మా మీద విష పదజాలం వాడుతూ సంఘాన్ని పొల్యూట్ చేశాడు. మెయిన్ సంఘాన్ని పొల్యూట్ చేస్తూ మేము మొన్న లెంట్ డేస్లో ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నాము అని నేను చెప్తే ఎల్డర్స్ ద్వారా పాస్టర్ గారికి కూడా ఇన్ఫార్మ్ చేశాము. ఎల్డర్స్ ద్వారా పాస్టర్ గారు ఏం చెప్పారంటే ఈ లెంట్ డేస్లో అసలు ఇది కండక్ట్ చేయొద్దు, ఎలక్షన్స్ ఆపండి అని నేను చెప్పి ఇతను యాషర్ పాల్ అనే వ్యక్తి పాస్టర్ గారిని గుప్పెట్లో పెట్టుకొని అగస్టిన్ పాస్టర్ గారిని గుప్పెట్లో పెట్టుకొని అతను పెద్ద వయసు అయిపోయాడు. అతనికి కొంచెం మతిమరుపు కూడా వచ్చింది. పాస్టర్ గారికి క్షమించాలి ఈ మాట నేను చెప్తున్నందుకు. సంఘము పాస్టర్ గారే చాలా సందర్భాల్లో మాతో అనటం జరిగింది, నాకు ఏది గుర్తుండటం లేదమ్మా అని చెప్పడం జరిగింది. పాస్టర్ గారు అయితే చాలా బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకోవటము, ఆయన మనం సమస్యలు ఏదైనా ఉంటే వెళ్ళి ప్రార్థన చేయించుకోవటం అవన్నీ మేము చేస్తున్నాము. కానీ అతను పాస్టర్ గారి మీద గౌరవంతో మేము కమిటీ మీటింగ్ పెట్టకుండా ఆగాము. ఈలోపే ఇతను బాగా జనాల్ని ఇచ్చేసి కమిటీతో సంబంధం లేకుండా అతనే ఒక లిస్టు రాసుకొని వచ్చి మొన్న ఆదివారం అనగా 7/4/2024 అతను అనౌన్స్ చేస్తుంటే కమిటీగా మేము అడ్డుకున్నందుకు స్త్రీలమైన మమ్మల్ని మా చీరలు లాగిచ్చి కొంతమంది ప్రైవేటు గోండాల్ని తేళ్ల జగదీష్ అనే గోండాని అతని అనుచరుల్ని కొంతమంది స్త్రీలని వాళ్ళు ఎప్పుడు చర్చికి కూడా వచ్చేవాళ్ళు కాదు. అటువంటి అసభ్యకరమైన స్త్రీలను తీసుకొచ్చి మా చీరలు లాగిచ్చి కమిటీ వాళ్ళని మమ్మల్ని కొట్టించి కింద పడేసి హిందువుల ద్వారా ఒక అతను హిందూ అతను కూడా అన్నవరపాడు నుంచి ఇక్కడి నుంచి మనుషుల్ని తీసుకొచ్చి మొన్న ఆదివారము చాలా పరాభం చేశాడు. ఎందుకు? ఆధిపత్యం కోసం. తను చెప్పిన వాళ్ళే కమిటీలో ఉండాలా. పాలాల నుంచి ఎన్నుకున్న వాళ్ళు కమిటీ వాళ్ళు ఎన్నిక చేసిన వాళ్ళు కాదంట. అతను ఎవరైతే చెప్తారో ఇదిగోండి ఇతను చూడండి, ఇతని ద్వారా మనుషుల్ని తెప్పించారండి. పత్రిక వాళ్ళు చూడండి, ఈ హిందూ ఇతన్ని కూడా తెప్పించాడు. క్రైస్తవేతరుడు ఇతని ద్వారా మనుషుల్ని తెప్పించి మమ్మల్ని కొట్టించి స్త్రీలు అని కూడా చూడకుండా మా చీరలు లాగేసి మా జుట్లు బీకేసి ఈ రకంగా చేసి అంటే మేము అవమానపడి అతనికి ఆధిపత్యం ఇచ్చేసి మేము చర్చీలకి రాకుండా చెయ్యాలని మమ్మల్ని ఈ రకంగా పరాభవం చేశాడనమాట. ఇతను పాస్టర్గా కొనసాగడానికి వీలు లేదు. వైసీపీ పార్టీపై టీడీపీ నాయకులు బురదల్లో ప్రయత్నం చేస్తున్నారని ఒంగోలు వైసీపీ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి చివరి బాసిరెడ్డి అన్నారు. స్థానిక కేపీ రెస్టారెంట్లో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి, టీజీఆర్ సుధాకర్ బాబు, పోతూరు సునీత తదితరులు పాల్గొన్నారు. పెద్దలారా, ఆత్మీయులారా, ప్రజల్లో అభిమానం లేదని, ఎక్కడ పోయినా కూడా ప్రజలు తిరస్కరిస్తున్నారని, ప్రజల్లోకి వెళ్ళి మద్దతు సంపాదించుకోలేమని ఏదో ఒక రకంగా బురద జల్లి
న్యూసెన్స్ క్రియేట్ చేసి పబ్లిసిటీ తెచ్చుకొని లబ్ధి పొందాలి, సింపతి పొందాలని అనైతికమైన చర్యలకు ఈరోజు తెలుగుదేశం పార్టీ పూనుకుంటోంది. సహజంగా జమ్మూ కాశ్మీర్ నుంచి ఎక్కడ చూసినా కూడా ఒక వ్యక్తి కంటెక్ట్ చేసినప్పుడు కన్యాకుమారి వరకు తన కుటుంబ సభ్యులు ప్రచారం చేయడం అన్నది అది ఎవరికైనా కూడా కుటుంబంలో జరుగుతున్నటువంటి ఆనవాయితీ. భర్త పోటీ చేస్తే భార్య, పిల్లలు, కోడలు, కొడుకు అందరూ ఓన్ చేసుకొని చేసిన మంచిని చెప్పుకుంటూ ఆశీస్సులు అందించమని కోరడం ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జరుగుతున్న ఏ అభ్యర్థికైనా కూడా కుటుంబ సభ్యులు ప్రచారం చేయడం అన్నది సహజంగా జరుగుతున్నటువంటి అంశం. అందులో భాగంగా మహిళలు ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజలకు వెళ్ళి బొట్టు పెట్టి ఆశీర్వదించమని అడుగుతారు మన సాంప్రదాయంలో. అలా ఈరోజు ఒంగోలులో అన్నకు కోడలు కావచ్చు, కూతురు కావచ్చు, తన కోడలను కూతురుగా చూడొచ్చు, తన తండ్రి లాంటి వ్యక్తి కంట చేస్తున్నప్పుడు తను వెళ్ళి ప్రచారంలో పాల్గొని ఓటు అడిగేటటువంటి బాధ్యత తను తీసుకున్నది. వారిని చదువుకున్నాం బాగా చక్కగా. అలాంటి ముందాగా ఉండే పిల్లల్ని అబ్యూజర్గా మాట్లాడడం, అడ్డుకోవడం, న్యూసెన్స్ చేయడం, ఈ ఇంటికి రావద్దు ఆ ఇంటికి రావద్దు అనడం ఏం సంస్కృతి ఇది? ఇదేం సాంప్రదాయం? ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు కొత్తగా? ఎక్కడికి వెళుతున్నారో వాళ్ళకి అర్థమవుతుందా? ఇది ప్రజాస్వామ్యాన్ని అభయాసం చేస్తున్నారు. అరే ఓటు అడగడం అనేది బాధ్యత. వేస్తారో వెయ్యరా, ఎవరికి వేస్తారో ప్రజల నిర్ణయం. అది ఈరోజు అలా చేసిందే కాకుండా, ఇబ్బంది పెట్టిందే కాకుండా, అబ్యూజర్గా మాట్లాడిందే కాకుండా మరలా తీసుకొచ్చి దాడులకు పురుగొల్పడం అన్నది తెలుగుదేశం పార్టీ దిగజారిపోతున్నటువంటి దానికి ఇంతకన్నా సంకేతం అవసరం లేదు. అమ్మాయి న్యాయం ఉంది, అమ్మాయి లక్ష్యం ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి వీళ్ళు అడ్డుకున్నా, వీళ్ళు అవమానపరిచినా, అవహేళనగా మాట్లాడినా, అభ్యర్థులుగా మాట్లాడిన ఆ పాప ప్రచారం కొనసాగించిన తర్వాత కూడా నిజంగా పాపను అభినందించాలి. తర్వాత ఇలా వెళతారని మళ్ళీ దాడులకి పురుగొల్పడం, దాడులు పురుగొల్పిందే కాకుండా రెచ్చగొట్టి న్యూసెన్స్ చేయడం, చివరికి రెచ్చగొట్టింది వాళ్ళు, ఎట్టంటే మాట్లాడింది వాళ్ళు, గొడవలు చేసింది వాళ్ళు, ప్రొటెక్షన్కి వెళితే మళ్ళీ ఎన్నికల కమిషన్ అడ్డు పెట్టుకొని ఎన్నికల కమిషన్ తప్పుడు సంకేతాలు ఇచ్చి, తప్పుడు సమాచారాలు ఇచ్చి, మొదటి నుంచి చూస్తున్నాం పెట్టే ప్రతి ఇన్ఫర్మేషను తప్పుడు ఇన్ఫర్మేషన్ పెడుతున్నారు, అవాస్తవాలు తీసుకెళ్తున్నారు, ఏదో జరిగిపోతుందని చెప్పి ఒక కథని చిత్రీకరిస్తున్నారు చేసి చివరికి వైఎస్ఆర్సీపీ సంబంధించిన వాళ్ళ ఎన్నికల్లో ఎవరు ఉండకూడదని, ఎన్నికల్లో ఎవరు లేకుండా చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో కేసులు పెట్టాలా, రిమాండ్ పంపాలా, ఇబ్బంది పెట్టాలా, ఎక్కడికి వెళ్తుందో తెలుగుదేశం పార్టీ అర్థం కావడం లేదు. కానీ ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని ముందు గుర్తుంచుకోవాలి. ప్రజలు అమాయకులు కాదు. నాకు తెలిసి వాసన్న మంత్రిగా పనిచేసినప్పుడు కూడా ఈరోజు పేసీలో పోతే చెప్తారు, మా సారు శత్రువు కూడా సహాయం చేశారు. తన దగ్గరకు వచ్చి తను ప్రెస్ మీట్ పెట్టి తిట్టిన వాళ్ళు, తను ఇబ్బంది పెట్టిన వాళ్ళు, తను ఓడించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు అనేక మందికి సహాయం చేసినటువంటి గుణం వాసనదని ఇప్పుడు కూడా తన మంత్రిగా పనిచేసిన ప్రతి డిపార్ట్మెంట్లో మీరు అడిగినా కూడా వాళ్ళు చెప్తారు సిబ్బంది. అరే ఎవరికైనా అన్నం పెట్టి కూర్చోబెట్టి సహాయం చేసి పంపించి మీరే ఉన్నారు ఒంగోలు ప్రజలకు తెలుసు. తన ఇంటికి ఎవరు వచ్చినా కూడా సహాయం చేసే గుణం అని, ఎప్పుడు కూడా ఇట్లాంటి ప్రోత్సహించడు అని. నిజంగా కూడా ఆయన ప్లేస్లో వాసన ఉంటే వాసన చెప్పడం కాదు, మేము నమ్ముతున్నాం, అందరూ నమ్ముతున్నాం, ఒంగోలు ప్రజలు కూడా. వాళ్ళ ప్లేస్లో కానీ వాసన ఉంటే వాసన వాళ్ళకి క్షమాపణ చెప్పుంటాడు, మా వాళ్ళు చేసిన తప్పు, మా వాళ్ళు అలా చేస్తుండకూడదు, అదే ఆయన కోడలో కూతురో భార్యగా పరిస్థితి వచ్చి ఉంటే
నాకు తెలిసి వాసన వాళ్ళకి క్షమాపణ చెప్పుకుంటాడు. మేము చేసిన తప్పు, మా వాళ్ళు తొందరపడ్డారు, నేను క్షమాపణ చెప్తున్నా, మీరు మనసులో పెట్టుకోవద్దని, మీ ప్రచారం మీరు చేసుకోండి, ఇట్లా జరగకుండా నేను చూసుకుంటానని చెప్పి ఖచ్చితంగా వాసన వాళ్ళ క్షమాపణ చెప్పి పంపించుంటాడు. ఈరోజు క్షమాపణ చెప్పాల్సినటువంటి వ్యక్తులు ఈరోజు దాడులకు రావడం, ప్రెస్ మీట్లు పెట్టడం చూసారు. ఇంతకుముందు చూపించారు. ఒక ఆడ మనిషి వైసీపీ వాళ్ళంతా ఆమె కొడుకులంట, వైసీపీ నా కొడుకు అంటాడు. అంటే నాకు అర్థం కాదు, ఆడ మనిషి ఎలా మాట్లాడతాం, ప్రెస్తోనే అలా మాట్లాడుతున్నారంటే. ఆడ మనిషి గొడవ చేసి అదే ఆపింది, అమ్మాయిని స్కోల్ చేసింది అమ్మాయి అదే వైసీపీ నా కొడుకులు, వైసీపీ లంజా కొడుకులు. ఏం మాట్లాడుతుంది అమ్మాయి అర్థం కాదు. ఆడ మనిషి కదా, అలా మాట్లాడచ్చా? అలా మాట్లాడితే సభ్య సమాజం అంగీకరిస్తుందా? ఒక ఆడ మనిషి నా కొడుకులు లంజా కొడుకులు మాట్లాడుతుందంటే ప్రస్తుతనే, ప్రస్తుతం లేనప్పుడు ఎలా మాట్లాడుంటుందో ఒకసారి మీరు ఇమేజిన్ చేయండి. ఇలాంటి వ్యక్తులు వెనకాల వేసుకొని మీరు ముందు జనాల్లోకి వెళితే జనాలకి ఏం మెసేజ్ ఇస్తారు మీరు? ఇది సభ్య సమాజం అంగీకరించదు. మేము కూడా ఖచ్చితంగా చెప్తున్నాం, మేము నమ్ముకున్నది ప్రజల్ని, మేము నమ్ముకున్నది మా నాయకుడు అందించిన సంక్షేమాన్ని. ఆ ప్రజలు మా వెనకాల ఉన్నారు. మీరు ఎన్ని చేస్తారో చేయండి, ఎన్ని మాట్లాడతారో మాట్లాడండి, ఎన్ని రకాల న్యూసెన్స్ చేస్తారో చేయండి, అభాండాలు వేస్తారో వేయండి. కానీ అల్టిమేట్గా ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తారు. ప్రజలు ఓటు రూపంలో మీరు చేస్తున్న ప్రతి తప్పుకి చెల్లు అనిపించేలా ఓటున ఆయుధంతో మటుకు వాళ్ళకి బుద్ధి చెప్తారు. ఆ రోజు 30 రోజుల్లో ఉంది కాబట్టి ఈ చేస్తున్న నాటకాలన్నింటినీ తెరబడుతుంది. నిజంగా చెప్తున్నా, మరలా చెప్తున్నా, ఈరోజు టీడీపీ క్యాండిడేటు ఉన్న పొజిషన్లో కానీ వాసన ఉంటే మటుకు ఖచ్చితంగా వాసన వాళ్ళకి క్షమాపణ చెప్పి మా వాళ్ళని సరిదిద్దుతానని చెప్పి మా వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి, ఇంకొకసారి ఇలా జరిగితే మన ప్రచారం కూడా వెళ్ళొద్దని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చి కంట్రోల్ చేసి ముందాగా రాజకీయం జరిపించుంటాడు. క్షమాపణ చెప్పకపోగా, తప్పును సరిదిద్దుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు చేయకపోగా మళ్ళీ బురద తెల్లే ప్రయత్నం చేయడం అన్నది ఒంగోలు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నేను అంగీకరించరు. తప్పకుండా బుద్ధి చెప్తారు. ఆ నమ్మకం మాకుంది, ప్రజలు కూడా ఆలోచనతో ఉన్నారని నమ్ముతున్నాం. థ్యాంక్ యూ అనండి. శివప్రసాద్ రెడ్డి గారు, వార్త సమర్పణ. నమస్కారం.